ఎస్ఎల్బీసీ సొరంగంలో 9వ రోజు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టన్నెల్ వద్దకు రానున్నారు. తాజా సమాచారం మా ప్రతినిధి స్వామి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గత శనివారం అంటే అంతకుముందు శనివారం ఉదయం 8:30 గంటల ప్రాంతంలో శ్రీశైలం సొరంగ మార్గంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం 8 మంది చిక్కుకొనిపోయారు. పైన ఉన్నటువంటి మట్టి, నీరు, బురద ఒకేసారి కుప్పకూలడంతో సెగ్మెంట్లంతా కుప్పకూలి అందులో పనిచేస్తున్నటువంటి ఇద్దరు ఇంజనీర్లు, ఇద్దరు టన్నల్ బోరింగ్ ఆపరేటర్లు, అలాగే 4 కార్మికులు మొత్తం సొరంగ మార్గంలో పూడికల మధ్య చిక్కుకుపోవడం జరిగింది. వీరి ఆచూకీ కనుగొనడానికి సుమారు 8 రోజుల పాటు సహాయ చర్యలు చేపట్టారు. అయినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఇక్కడ వాళ్ళు రాడార్ సర్వే నిర్వహించారు. జీబీఆర్ రాడార్ సర్వే నిర్వహించారు. ఈ రాడార్ సర్వేలో మొత్తం 8 మందిని గుర్తించడం జరిగింది. ఇప్పుడు ఆ గుర్తించినటువంటి ప్రాంతాల్లో అంటే అనుమానిత ప్రాంతాల్లో ప్రస్తుతం తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 8 రోజులు గడిచి 9వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఎస్ఎల్బీసీ టన్నల్కు చేరుకొనున్నారు. ఈరోజు వనపర్తి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలో పాల్గొనున్నటువంటి రేవంత్ రెడ్డి అక్కడ సభ అనంతరం, పబ్లిక్ మీటింగ్ అనంతరం హెలికాప్టర్లో ఇక్కడికి వచ్చేటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడికి వచ్చి ఇక్కడ జరిగేటువంటి సహాయ చర్యలపై ఆయన సమీక్ష నిర్వహిస్తారని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. 7 రోజులుగా కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే జూపల్లి కృష్ణారావు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సిఎస్ శాంతకుమారి వీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి రివ్యూస్ చేసి ఇక్కడ ఉన్నటువంటి రెస్క్యూ బృందాలకు సజెషన్స్, సూచనలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అయినా కానీ అంటే ఇప్పటికీ కూడా ఆ అనుమానిత ప్రాంతాల్లో తవ్వినా కానీ ఇప్పటికీ వారి యొక్క ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో సహాయ చర్యలకై ఆయన స్పష్టమైనటువంటి దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇంత ఆలస్యం కావడానికి అనేక రకాల కారణాలు ఇందులో దోహదం చేస్తున్నాయి. 14 కిలోమీటర్ల టన్నెల్లో లోపలికి వెళ్ళటానికి సుమారు 12 కిలోమీటర్ల వరకు మాత్రమే లోకో ట్రైన్ అవైలబుల్ ఉంది. అక్కడి నుంచి వీళ్ళంతా కూడా కాలినడకన ప్రమాదం జరిగినటువంటి ప్రాంతానికి చేరుకోవాల్సి వస్తుంది. ప్రమాదం జరిగినటువంటి ప్రాంతాల్లో సుమారు ఒక 8 లొకేషన్స్లో వాళ్ళు చిక్కుకొని ఉంటారని చెప్పేసి రాడార్ సర్వే ద్వారా ఎన్జీఆర్ఐ, అలాగే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీలు వీళ్ళు గుర్తించడం జరిగింది. ఆ స్కానర్ల ద్వారా ఎప్పటికప్పుడు వాళ్ళని గుర్తించేటువంటి ప్రయత్నం చేస్తూనే వాటిని తోతున్నారు. నిన్న జూపల్లి కృష్ణారావు గారు నలుగురిని మాత్రం ఈరోజు వెలికి తీస్తామని చెప్పేసి జూపల్లి కృష్ణారావు ధీమా వ్యక్తం చేయడం జరిగింది. కానీ లోపల పరిస్థితి చూస్తే ఆ విధంగా ఉన్నట్టుగా మనకు కనిపించట్లేదు. రెస్క్యూ బృందాలు చెప్తున్నటువంటి సమాచారం ప్రకారం అక్కడ అంటే ఎక్కడైతే అనుమానిత ప్రాంతాలు ఉన్నాయో వాటిని తవ్వుతున్న కొద్దీ పెద్ద ఎత్తున ఊట నీరు ఉబికి వస్తుంది. కొద్ది దూరం తవ్వగానే ఊట నీరు ఉబికి రావడంతో మళ్ళీ తవ్విందంతా కూడా కుప్పకూలడము, మట్టి అంతా మళ్ళీ దాంట్లో పడడము ఇదంతా కూడా నిరంతరాయంగా కొనసాగుతుంది. సుమారు 3 మీటర్ల నుంచి 5 మీటర్ల లోతులో వాళ్ళు చిక్కుకున్నట్టుగా అభిప్రాయపడుతున్నారు. అంటే సర్వే ద్వారా లెక్క చేస్తున్నారు. అక్కడ వరకు తవ్వేటువంటి పరిస్థితి లేదు. సుమారు 3 మీటర్లు అంటే సుమారు 9 అడుగుల మేర మనం తవ్వితే కానీ వాళ్ళు అక్కడ చిక్కుకున్నారా లేదా, వాళ్ళు ఉన్నారా లేదా అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఆ తవ్వకాలు ఇంకా కొనసాగుతున్నాయి. నిన్న రాత్రి 11 గంటల సమయంలో సుమారు 120 మందితో ఒక బృందం వెళ్ళింది. ఆ బృందం బయటికి వస్తే తప్ప లోపల ఏం జరిగింది అనేది మనకు ఇప్పుడు స్పష్టమైనటువంటి సమాచారం ఉండదు. జూపల్లి కృష్ణారావు చెప్పిన ప్రకారం ఈరోజు ఖచ్చితంగా సాయంత్రానికి ఆ 4 అనుమానిత ప్రాంతాల్లో తవ్వకాలు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళను ఏకకాలంలో బయటికి తీసేటువంటి అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కానీ కార్మికులు చెప్తున్న ప్రకారం కొంత రిస్కీ ఆపరేషన్స్కి ఇబ్బంది జరుగుతుంది. తవ్వినటువంటి పూడికను బయటికి తరలించేటువంటి ఏర్పాటు సులువుగా లేదు. లోకో ట్రైన్ వరకు సుమారు ఒక 300 మీటర్ల వరకు ముందుకు వచ్చి లోకో ట్రైన్ దగ్గరికి తీసుకొచ్చి అక్కడ డంపింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీంతోపాటు ఇప్పటికీ కన్వేయర్ బెల్ట్ అవైలబుల్కి రాలేదు. కన్వేయర్ బెల్ట్ అవైలబుల్కి వస్తే ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రాంతం నుంచి పూడిక మట్టిని ఎప్పటికప్పుడు కన్వేయర్ బెల్ట్ ద్వారా
బయటికి తరలించడానికి కొంత అవకాశం ఏర్పడుతుంది. కన్వేయర్ బెల్ట్ పెద్ద మొత్తంలో బరువును మోయలేదు, కానీ ఉన్న మొత్తంలో కొంత డెబ్రిస్ని మనం బయటికి తరలించడానికి ఆ కన్వేయర్ బెల్ట్ ద్వారా అవకాశం ఉంటుంది. దాన్ని ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం అయితే ప్రస్తుతానికైతే కొనసాగుతుంది. మొత్తంగా చూస్తే ఈ రిస్కీ ఆపరేషన్స్ ఇంకా కొద్ది రోజులు కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం నలుగురిని వాళ్ళు గుర్తించి బయటకు తీసిన మరో నలుగురు మాత్రం సుమారు ప్రమాదం జరిగిన 14 కిలోమీటరు దగ్గర సుమారు ఒక 20 అడుగుల లోతులో 15 అడుగుల లోతులో వాళ్ళంతా టీబీఎం మిషన్ కింది భాగంలో ఉన్నారు అన్నట్టుగా చెప్తున్నారు. సో వాళ్ళను గుర్తించి వాళ్ళ మీద ఉన్నటువంటి పూడికనంతా తొలగించి వాళ్ళను బయటికి తీయాలంటే కూడా మరికొద్ది రోజులు పట్టేటువంటి అవకాశం ఉంది. ఈ ప్రతిబంధకాలన్నింటినీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈరోజు వాళ్ళంతా వివరించే అవకాశం ఉంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి రైల్వేస్, ఎన్జీఆర్ఐ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, తర్వాత రైల్వే, దీంతోపాటు నేవీ, వీళ్ళంతా కూడా సుమారు 18 ఏజెన్సీలకు సంబంధించి 54 మంది అధికారులు ఇక్కడ అందుబాటులో ఉన్నారు. ఇక్కడ సర్వే చేస్తున్నారు, పర్యవేక్షణ చేస్తున్నారు, ఎప్పటికప్పుడు డెసిషన్స్ కూడా తీసుకుంటున్నారు. ఈ ప్రతిబంధకాలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈరోజు వివరించేటువంటి అవకాశం ఉంది. ఉత్తమ్ సిఎస్ సంబంధించినటువంటి రివ్యూలో కూడా ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది, మీకు ఏం కావాలన్నా తీసుకోండి, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, కానీ రిస్కీ ఆపరేషన్స్ మాత్రం వీలైనంత త్వరగా జరగాలని చెప్పేసి నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. అయినా రిస్కీ ఆపరేషన్స్లో అక్కడ ఉన్న సొరంగంలో ఉన్నటువంటి వాతావరణం సహకరించట్లేదు. లోపలికి సుమారు 120 మంది వెళ్తున్నారు. అంటే ఒకే షిఫ్ట్లో 120 మంది వెళ్తే, అంటే అంతకంటే ఎక్కువ మంది వెళ్ళినా కానీ అక్కడ పనిచేసే పరిస్థితి లేదు. సొరంగం సుమారు 9.2 డయాతోటే ఉంటుంది. ఎక్కువ మంది వెళ్ళినా అక్కడ పనిచేసేటువంటి వాతావరణం ఉండదు. ప్రస్తుతానికి దెబ్బతిన్నటువంటి టీబీఎం ముందు భాగంలో కొంత ఆపరేషన్స్, తర్వాత ప్రమాదం జరిగినటువంటి ప్రాంతంలో 4 అనుమానిత ప్రాంతాల్లో సుమారు ఒక 60 మందిని పెట్టి అక్కడ తవ్వకాలు కొనసాగిస్తున్నారు. అయితే ఇది ఎప్పటికీ పూర్తవుతుంది అనేది ఎవ్వరూ చెప్పలేనటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఇక సీఎం వచ్చిన తర్వాత ఆయన నిర్ణయం మేరకు ఇంకా ఏదైనా పురోగతి కనిపిస్తుందా అనేది మనం వేచి చూడాల్సిందే. ఇది ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో సహాయ చర్యలకు సంబంధించినటువంటి తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.